హైదరాబాద్, ముషీరాబాద్, రామ్నగర్లో అనాథలకు బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి దుప్పట్లు పంపిణీ చేశారు. వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేటర్స్ రవిచారి, సుప్రియ, నవీన్ గౌడ్తో కలిసి రామ్నగర్లో తన ఇంటి వద్ద పేదలకు, అనాథలకు దుప్పట్లు అందించారు. చలికాలంలో రోడ్ల వెంట పడుకున్న వారికి అండగా నిలవాలని ఉద్దేశంతో దుప్పట్లు పంపిణీ చేస్తామని విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి వారు తరచుగా సంవత్సరానికి ఒకటి ఏదో ఒకటి చేయడం, అంటే ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడే సేవలు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలకి ఒకటే కాకుండా ఈ చలికి తట్టుకోవడానికి దుప్పట్లు సరిపోతాయి అని కూడా కాదు, కానీ ఏంటంటే కొంచెమైనా కొంచెం రిలాక్సేషన్, అంటే వాళ్ళ కొద్దిగా ఆ చలికి తట్టుకునే శక్తిగా ఉండేటట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పేద ప్రజలకు ఇంకా ఎలాంటి వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ అలాంటి కూడా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అంటే ఇయర్ ఒకటి టోర్నమెంట్ కానీ ఎలాంటివైనా వీబీ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం బండారు వైష్ణవ్ ఫౌండేషన్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన కార్పొరేటర్స్ రవిచారి గారికి, సుప్రియ గారికి, మా పార్టీ కార్యకర్తలు నవీన్ గౌడ్ గారు, మా డివిజన్ ప్రెసిడెంట్ నరేష్తో పాటు బీజేవైఎం నాయకులు అరవింద్, నందు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శేషసాయి గారికి, ఓం, శోభా గారు, సుజాత గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా వంతు అందరికీ ఏదో కొంత సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో చలి చాలా ఎక్కువ ఉంది అని అనుకొని బండారు వైష్ణవ్ ఫౌండేషన్ తరఫున స్లమ్స్లో ఉన్న కొందరు మహిళలకి ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్లాగే మా వంతు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడతాము. కాబట్టి మా నుంచి మేము ఎట్లాంటి సహాయం చేయగలము, ఇంకేం కావాలి అన్నది కూడా మీరే చెప్పాలి. ప్రజల నుంచి అట్లాంటి విన్నపాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి. మీ ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు